మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర గారు నమస్కారం సార్. ముద్రగడ పద్మనాభం సో వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కాపులు ఓట్లు చీల్చడానికి జగన్ కుట్ర చేస్తూ ఉన్నారంటూ ప్రతిపక్షాలు టీడీపీ జనసేన పార్టీలు ఆరోపించాయి. ఇప్పుడు ముద్రగడ జనసేన వైపు టర్న్ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది సార్. నిన్న జ్యోతుల్ నెహ్రూ వెళ్ళి కలిశారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా వెళ్ళి కలిశారు. వైసీపీ నేత తోట త్రిమూర్తులు ఇంటికి వచ్చి మాట్లాడతానంటే నో కూడా చెప్పారట సార్. ఏ రకంగా చూడాలి ఇది? అన్ని పార్టీలు ముద్రగడను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అందులో ముద్రగడ వైసీపీలో చేరితే టీడీపీ విమర్శిస్తుంది, మనం అదే ముద్రగడ టీడీపీలో చేరితే అభ్యంతరం లేదు. సో ఇప్పుడు ముద్రగడ నాయకుడు మంచివాడ చెడ్డవాడ పార్టీలు తెచ్చుకోవాలి. తమ పార్టీలో చేరితే మంచివాడు, వేరే పార్టీలో చేరితే చెడ్డవాడవుతాడా? సో ముద్రగడ పైన విమర్శలు చేసే హక్కు ఇప్పుడు ఏ పార్టీకి ఉంటుంది? అన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి కనుక. అందువల్ల రాజకీయ పార్టీలకి ఏంటంటే కులము, నాయకునికి ఉండే గుర్తింపు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో అస్త్రాలు. ముద్రగడకు కాపు ఉద్యమ నేతగా ఆ గుర్తింపు ఉంది. అఫ్కోర్స్ ఆయన గతంతో పోలిస్తే ఆ రకమైన క్లౌట్ ఇంకా ఉందా లేదా? ఒకవేళ ఆ రకమైన క్లౌటే ఉంటే ఆయన ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే కాపులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించగలరు. వాస్తవానికి ఈ స్థాయిలో ముద్రగడ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగానే కాపు ఓటు అంతా కన్సాలిడేట్ అయ్యి ఉంటే, అంటే కాపులంతా ముద్రగడ చెప్పినట్టే ఓట్లు వేసే పరిస్థితి ఉంటే తోట త్రిమూర్తులు, జ్యోతుల్ నెహ్రూ, సత్యనారాయణ వీళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారు ఇంటికి. సో అందువల్ల ఇంటికి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చి స్వయంగా ఆహ్వానించేవాళ్ళు. ఒకవేళ ఆ రకమైన హోల్డ్ కాపు ఓటు పైన ముద్రగడకు ఉండి ఉంటే, సో ఆ కాపు ఓటు పైన ఎంత ఆయన ఓటు సడలినా బట్ స్టిల్ ఈజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ కాపు లీడర్. అందువల్ల ఆయన తమ పార్టీలో చేర్చుకోవడానికి సహజంగానే అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమవుతుందంటే సోషల్ కన్సాలిడేషన్, కొన్ని కులాలు కొన్ని పార్టీల వెనకాల సమీకృతమై ఉన్నాయి. అందులో వచ్చే షిఫ్ట్ చాలా మార్జినల్గానే ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నప్పుడు మాలా ఓటర్లు ఉన్నారు. మాల ఓటర్లు ఓవర్వేమింగ్గా వైసీపీకి ఓటు వేస్తారు. ఇప్పటికీ కూడా ఈ ఎన్నికలు కూడా వేస్తారు. అసలు ఎస్సీ ఓటర్లు, ఎస్టీ, ముస్లిం ఓటర్లు, మైనారిటీ ఓటర్లు వేయడమే కాకుండా అందులో మరీ ముఖ్యంగా మాలా ఓటర్స్, రెడ్డి ఓటర్స్ క్లియర్గా వైసీపీకి ఓటు వేస్తున్నారు. కమ్మ ఓటర్సు టీడీపీ వెనకాల వేస్తారు. అలాగే అప్పర్ కాస్ట్ ఓటర్స్ అంటే నాన్ కమ్మ, నాన్ రెడ్డి, అప్పర్ కాస్ట్, బ్రాహ్మణ్, వైశ్య ఈ ఓటర్లలో మెజారిటీ తెలుగుదేశం ఉంది. ఇది నేను ఏదో నా సొంత అభిప్రాయం చెప్పడం లేదు. మీరు అనేక సర్వేల్లో చూస్తే కాస్ట్ వైజ్గా ఈ బ్రేకప్ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఈ రకమైనటువంటి ట్రెండ్ ఉంది కనుక సో ఇక మిగిలింది ఒక బలమైన ఓటింగ్ సెక్షన్ కాపు. ఈ ఓటు ఎటువైపు తిరిగితే అటు ఒక గణనీయమైన ఫలితం వస్తుంది. మనకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి వెనకాల గణనీయంగా కాపు ఓటు కన్సాలిడేట్ అయిన ప్రభావం మనం చూసాం. ఆయన ప్రజారాజ్యంకు 71 లక్షల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో వచ్చింది చాలా పరిమితమైన స్థానాలు, నెగ్లిజిబులే. మిగతా స్థానాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే వచ్చాయి. అందువల్ల తర్వాత 2014లో అంటే ప్రజారాజ్యం క్లోజ్ అయ్యాక 2014లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాపులు టీడీపీ కొట్టేశారు. 2019లో వైసీపీ కొట్టేశారు. అందువల్ల ఈ ఓటు గణనీయంగా ఉండడమే కాదు, ఆ ఓటు వోలటైల్గా ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం మాల ఓటర్లను ఎంత తిప్పుదామన్నా టీడీపీ జనసేన వైపు తిరిగే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని చేసినా రెడ్డి ఓటర్లలో టీడీపీ జనసేన బలం పెరిగే అవకాశమే లేదు. ఇంకేమైనా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ రివైవ్ అయితే ఆ సోషల్ క్యాలిక్యులస్లో ఏమైనా మార్పు రావచ్చేమో, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి అర్థం కాదు. కమ్మ ఓటర్లను వైసీపీ తన వైపు తిప్పుకునే అవకాశమే లేదు. అది భారీ ఎత్తున ఏదైనా కొద్దిమంది తిరగచ్చు. రాజశేఖర్ రెడ్డి 2009లో పోటీ చేసినప్పుడు నేను కొన్ని సర్వేలు చూశాను. కమ్మాస్లో కూడా స్మాల్ ఫార్మర్స్ అంటే చిన్న రైతులు, సన్నకారు రైతులు రాజశేఖర్ రెడ్డికి ఓటేశారు, కాంగ్రెస్కి ఓటేశారు. ఎందుకంటే అప్పుడు ఇరిగేషను, ఉచిత విద్యుత్తు ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల. సో అందువల్ల మేజర్ సెక్షను తెలుగుదేశం నుంచి వైసీపీకి కమ్మ ఓటు షిఫ్ట్ కాదు. అందువల్ల కాపు ఓటు గణనీయంగా ఉంది. 2 కాపు ఓటు షిఫ్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. 3 కాపు ఓటు కూడా కన్సాలిడేటెడ్గా కొన్ని స్థానాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు,